Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ వచ్చేసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలన్నమాట. సో విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక రూల్ అనేది తీసుకుంటున్నాను. సో ఇలా సెంటర్లో ప్లేస్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఒక ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను. సో కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను దీని కలర్ వచ్చేసి కొద్దిసేపు ర్యాండమ్గా ఒక డిఫరెంట్ కలర్ పెట్టేసుకుంటున్నాను. సో దీనికి మనకి స్ట్రోక్ అవసరం లేదు, సో స్ట్రోక్ రిమూవ్ చేసుకుందాం. సో ముందుగా మనం ఏంటంటే మనం అవుట్లైన్స్ డిజైన్ చేసుకుందాం. సో బేసిక్ అవుట్లైన్ డిజైనింగ్ అనేది డిజైన్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఇలా ఒక సర్కిల్ని అయితే తీసుకుందాం. ఆఫ్టర్ దట్ దీన్ని ఒక కాపీ చేసుకుందాం. సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ లేయర్లోకి వెళ్ళి ఈ లేయర్ అవుతుందో సెలెక్ట్ అయి ఉన్నప్పుడు కీబోర్డ్లో ఆల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకు సింపుల్ ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీని కలర్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ లేయర్ని నేను మెయిన్ లేయర్ కింద వేసుకుంటున్నాను ఇలా. ఓకే, అండ్ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని కొద్దిగా సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ కార్నర్ నుంచి వచ్చే విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. సో మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ సేమ్ మళ్ళీ ఇదే సర్కిల్ని ఆల్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. సో సింపుల్ అనమాట, అన్ని ఇందులో మోస్ట్లీ మనకు సర్కిల్స్ డిజైన్స్ ఉంటాయి. సో Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇది మనకు మెయిన్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ మనకు పెద్ద ఇమేజ్ వస్తుంది. సో కాబట్టి కొంచెం సైజ్ అనేది పెద్దగా పెట్టుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ సేమ్ సర్కిల్ని ఆల్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏంటి అంటే కలర్స్ అనేటివి డిఫరెంట్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ అర్థం కావడానికి కలర్స్ అనేటివి డిఫరెంట్గా తీసుకుంటున్నాను అంతే. సో దీని సైజ్ అనేది కొంచెం తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ దీని స్ట్రోక్ వచ్చేసి మనం ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి నేను వైట్ పెట్టేసుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ స్ట్రోక్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 20 పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది చూడండి. సో ఆ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం స్లైడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో స్లైడ్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది అనమాట ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఏంటి అని చెప్పి. సో అలా కూడా పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను 85 పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ సేమ్ ఇదే సర్కిల్ని ఒక కాపీ చేసుకుందాం. సో మనకు ఇంకొక కాపీ చేసే ఆప్షన్ ఏంటంటే ఈ ఎలిప్స్ లేయర్ ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది. సో ఇలా కూడా మనం కాపీ చేసుకోవచ్చు. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే పైన క్లిక్ చేసుకుంటే కాపీ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కూడా మనం కాపీ చేసుకోవచ్చు. సో ఏదైతే కాపీ చేసుకున్నామో అది కాకుండా దాని కింద లేయర్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇంక్రీజ్ చేసేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇంతకుముందు మనం స్ట్రోక్ యాడ్ చేసినాం కదా, దీనికి రిమూవ్ చేసుకుందాం. స్ట్రోక్ రిమూవ్ చేసుకొని ఇలా పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సర్కిల్స్ యూజ్ చేసినాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒక రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ని డ్రా చేసుకుందాం. సో ఇలా డ్రా చేసేసుకొని మనకి ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే మన కార్నర్స్ అన్ని రౌండెడ్ అవుతాయి అనమాట. అండ్ దీని ఫిల్ కలర్ వచ్చేసి మనం సేమ్ ఇంత ముందులానే ఏదైనా డిఫరెంట్ కలర్ పెట్టేసుకుందాం కొద్దిసేపటి వరకు. ఇవన్నీ జస్ట్ టెంపరీ కలర్స్ అనమాట మనకు అర్థం కావడానికి. సో ఇది ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, అండ్ కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని కొద్దిగా సైజ్ ఇలా ఇన్లాట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇందులోకి మనం సర్కిల్ని యాడ్ చేసుకుందాం. సో ఇదే సర్కిల్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది లేయర్ కింద ఉందన్నమాట. సో ఇది పైకి వేసుకోవాలి లేయర్. ఓకే, ఇలా వేసేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది తగ్గించుకొని ఇలా సెంటర్లో అలైన్ చేసుకుందాం. అప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇలా కిందికి పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులోకి ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. సో ముందుగా మనం ఈ మెయిన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వచ్చేసింది చూడండి.
సో ఇక్కడ ఇది 1 పెట్టేసుకుందాం. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో ఇది 1 పెట్టేసుకొని దీంట్లోకి మనం ఇమేజ్ యాడ్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇమేజ్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన షేప్ ఏదైతే ఉందో దాని మీద ఆ ఇమేజ్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా షేప్లోకి ఆ ఇమేజ్ అనేది క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇమేజ్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని ఇలా సైజ్ కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట కావాలి అనుకుంటే. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా ఇమేజ్ యాడ్ చేసేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్ ఈ షేప్లో కూడా ఇమేజ్ యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఇంకొక ఇమేజ్ని అయితే చూస్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఇమేజ్ సైజ్ని అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకొని సో మన షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ 2 అని పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మనకు దీనిపైన ఇమేజ్ ఏదైతే హైడ్లో పెట్టేసుకున్నామో దాన్ని హైడ్ చేసేసుకొని ఇది యాక్చువల్ ఇమేజ్ అనమాట. సో ఇమేజ్ అని పెట్టేసుకుందాం. సో ఏదైతే అన్హైడ్ చేసుకున్నామో దాన్ని మనం ఆ షేప్కి క్లిప్పింగ్ మాస్క్ చేసాం ఇంత ముందులా క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఓకే, క్లిప్పింగ్ మాస్క్ అయితే దట్స్ ఇట్. సో సేమ్ ప్రాసెస్ ఇందులో కూడా ఇంకొక ఇమేజ్ని యాడ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ థీమ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇతని బ్లేజర్ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని సాచురేషన్లోకి వెళ్ళి కొంచెం సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకొని బ్రైట్నెస్లోకి వెళ్ళి కొంచెం డార్క్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇమేజ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని దీని యొక్క షేప్ ఏదైతే ఉందో దానికి మనం స్ట్రోక్ యాడ్ చేద్దాం. వైట్ స్ట్రోక్ యాడ్ చేసుకుందాం. అండ్ స్ట్రోక్ సైజ్ వచ్చేసి 100 పెట్టేసుకుందాం. సో ఇలా స్ట్రోక్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ షేప్స్ ఏదైతే ఉందో వీటి కలర్ ఇచ్చేద్దాం, ఒరిజినల్ కలర్. సో ఇక్కడ మనం ఈ లైట్ ఉంది కదా, లైట్కి మనకు థీమ్ మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇలా సియాన్ కలర్ అలా చూస్ చేసుకోవాలన్నమాట. సో థీమ్కి మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా అయితే కలర్ యాడ్ చేసేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని కూడా సేమ్ అదే కలర్ యాడ్ చేద్దాం. సో సింపుల్గా మనం ఇక్కడ యాడ్ చేసిన కలర్ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని కూడా సేమ్ అదే కలర్ అనమాట. ఓకే, సో చూడడానికి థీమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ షేప్ ఏదైతే ఉందో లేయర్స్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఈ షేప్ ఏదైతే ఉందో ఇది ఈ ఇమేజ్కి వెనకాల ఉండాలన్నమాట. సో ఈ ఇమేజ్కి ఇది కిందకు వచ్చేసేయాలి. సో దీని కింద పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ బ్యాక్గ్రౌండ్లో మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఈ ఇమేజ్ని అయితే పెట్టుకుందాం. సో ఇది మనకు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం చిన్న చేంజ్ ఏం చేద్దామంటే ఈ షేప్స్ అన్నీ కొంచెం సైడ్కి పెట్టేసుకుందాం. సో దట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ షేడ్ కనిపిస్తుంది కదా, సో ఇది కనిపించదంటే దీనికి ఒక లేయర్ మాస్క్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక బేసిక్ గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రైట్కి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ కొంచెం ఫేడ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫేడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ నార్మల్ అని ఉంది కదా, ఇందులో నుంచి సో ఇక్కడ సాఫ్ట్ లైట్ని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఒపాసిటీ తగ్గించుకోవాలి, 55 అలా పెట్టేసుకుందాం. సో చూసుకున్నట్లయితే ఇట్లా కొంచెం లైట్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట, అంతే. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట, కావాలి అనుకుంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. కంట్రోలే ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. Ctrl+T. సో ఇలా ప్లేస్మెంట్ చేసేసుకొని
సేమ్ అదే టెక్స్ట్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లైన్ని రిమూవ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకుందాం. Ctrl+Shift+S. మనకు కావాల్సిన పాత్లో సేవ్ చేసుకోవాలి. ఆల్బమ్ డిజైన్ అని ఫోటోషాప్ ఫైల్ అయితే సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం జేపీజీ ఫైల్లో కూడా సేవ్ చేసుకుందాం. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ అవుతుంది, ఫస్ట్ అయితే సేవ్ అయిపోయి ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ జేపీజీ అని ఉంటుంది. ఈ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ మనం లార్జ్ ఫైల్ పెట్టేసుకోవాలి. సో మనకు రిజల్యూషన్ అనేది నీట్గా వస్తుంది. ఆఫ్టర్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సేవ్ అయితే అయిపోయింది. సో వన్స్ ఒకసారి సేవ్ అయిన ఫైల్ అయితే ఓపెన్ చేద్దాం. సో మన ఫైల్ అయితే సేవ్ అయిపోయింది. సో చూడడానికి మన ఫైనల్ సో మన డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. సో మన ఫైల్ అయితే సేవ్ అయిపోయింది. సో చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన అడోబ్ ఫోటోషాప్లో ఒక వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.